జగమే రామమయం. రచన గళం మీ కొచ్చెళ్ళకోట జగదీష్. మేఘాలన్నీ నీ రంగు పులుముకున్నాయి. దారి పొడవునా చెట్లన్నీ పూలను నింపుకుని పొలకింతల్లో తేలుతున్నాయి. ఆనందంతో ఊగిన ప్రతిసారి జలజల పూలు రాలుస్తున్నాయి. తారు రోడ్డంతా జలతారులా మెత్తగా ఉంది. బ్రతుకు పూలబాట కాదన్నాడు కవి. మరి ఇదేమిటోయ్ రామా? అల్లంత దూరాన ఆలయ శిఖరం బడి నుంచి వచ్చే పిల్లాడి కోసం ఎదురుచూసే అమ్మలా కనబడుతోంది. ఆత్రంగా ముఖద్వారాన్ని చేరాం. పండు ముదుసలి రావి చెట్టు ఒకటి ఒక కొమ్మతో ఆకుల్ని పైకెత్తుకుని ఎవరది అంటూ పలకరించింది. అచ్చం ఇంటి అరుగును కోలబడి ఉండే అవ్వల. ఒళ్ళంతా పసుపు, మెడలో బోలెడని ఆభరణాలు. పిల్లలు పుట్టాలనో పుట్టిన వెధవులకు బుద్ధి రావాలనో ఏవేవో మొక్కుతూ ఊరందరూ వేలాడేసిన దారాలన్నీ కంఠాన ధరించింది ఆ రావి చెట్టు మామ. ప్రేమగా పలకరించి ఆప్యాయంగా ఆకుల్ని తాకి పాదరక్షల్ని కాసేపలా కాపలా కాయమని తనకే అప్పగించి లోపలికి అడుగుపెట్టాం. చల్లటి రాళ్ళు పాదాలకు ప్రకృతి వైద్యం చేస్తున్నాయి. ప్రదక్షిణ చేస్తూ నీ నామాన్ని జపిస్తున్నాం. సహస్రనామ తత్తుల్యమైన నీ పేరు బహు సరళం, కడు మధురం కూడా. మేఘాలతోనూ మెరుపులతోనూ ఊసులాడుతున్న ధ్వజస్తంభం చంద్రుడి రాక కోసం ఎదురుచూస్తోంది. ముందున్న గుడిలో 3 అడుగుల ముచ్చటైన కోతి ఆవునేతి అప్పాల్ని ఆరగిస్తూ నూనె వెలుగులో మాకు దొరికిపోయింది. మనస్కరించిన పిమ్మట స్వామి దర్శనం కావాలంటూ అనుమతి కోరి లోపలికి అడుగేశాం. రాతిని నాతిగా చేసిన నీకు రాతితో గుడేమిటని, ఏ రాయిని ఏ విధాన దయతలు చేయవోనన్న ఆలోచనే నాకు. ప్రధాన మంటపం దాటగానే 7 అడుగులుగా నిండిన నిండైన మూర్తులు. నీవు, మా తల్లి సీతమ్మ, ఆ పక్కనే నెమ్మదిగా తమ్మయ్య. ఎంత చల్లని చూపులవి! కరుణాంతరంగుడివి. శబరిని చూసినట్లే చూస్తున్నావు నా వైపు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అన్నందుకు అచ్చం అలానే చేశాడు ఆ శిల్పి ఎవరో. ఎదురుగా రాముడొచ్చి నిలబడినప్పటి రామదాసులో ఉంది నా మనస్థితి. అయ్యా, తమరు గోత్రనామాలు చెబుతారా? అయ్యోరి పలకరింతకు పులకరింత నుంచి బయటపడ్డాను. కాశ్యపస గోత్రం, అనంత వెంకట సూర్య జగదీశ్వర. 1000 నామాల వాడి ముందు నా పేర్లన్నీ ఏకరువు పెడుతుంటే నవ్వొచ్చింది. ఎంతకు చూపు మరల్చనివ్వని రూపురేఖలతో మీ ముగ్గురు గర్భగుడికి శోభనిస్తున్నారు. ఇత్తడి కుందుల్లో దగదగలాడిపోతున్న దీపాలు నీ పాదాల్ని తాకాలని ముందుకు దూకుతున్నాయి. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం. నీ ఎదపైకి విసిరిన పువ్వులన్నీ పాదాలపై పడి పరవశిస్తున్నాయి. సీతమ్మ చెవిలోలాకు చూడాలన్న కోరిక తీరనేలేదు. ముచ్చటైన నీ రూపమే మనసంతా నిండిపోయింది. కొండంత దేవుడికి ఉండంత కర్పూరాన్ని మండించి వెలుగు రేఖల్లో వేలుపుని చూపిస్తున్నారు. నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరహ. ఘంటానాదం, నైవేద్యం, తీర్థం అంటూ కావలసినంత జాప్యం జరుగుతోంది. ఎంతసేపైనా విడిచి వెళ్లాలన్న ధ్యాసే లేదు మాకు. అరచేతిలో గుప్పెడి శనగలు పోస్తుండగా పలకరించాను బ్రహ్మగారిని. ఏ ఊరు స్వామి మీది? ఏ ఊరైతేనే రాముడి సేవకై నియమితమైనవాడు. శుంకరమెట్టవాడైతే సుగ్రీవుడు, విజయవాడ నుంచి అయితే విభీషణుడును. చుట్టుముట్టిన నాగరికథల్లో కాస్తంత జాగా నీ కోసం వదిలారంటే అదంతా నీ భక్తి సామ్రాజ్యమే రామా. అల్లంత దూరాన జగదాంబ జంక్షన్ కనబడుతోంది. అంగుళానికి ఒక అరలక్షగా ఆవరించేసుకున్న ఆక్రమణాసురుల అక్రమాల నడుమ నీకంటూ ఇంత చోటిచ్చిన ఆ భక్తవరేణ్యులెవరో వారికి నా పాదాభివందనం. జగమే రామమయం. నీ కొచ్చెళ్ళకోట జగదీష్.